అంటే మాలలు దీక్ష అయిన తర్వాత ఆ మాలలు ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే మాలలంతా తీసుకుపోయి ఆ దేవాలయం పక్కన చెట్లలో పడేస్తుంటారు. ఎక్కడ పడితే కుప్పలు కుప్పలుగా మాల ఉంటుంది. ఒక పని చేద్దాం, మీరేం చేస్తారంటే ఆ మాలను బంగారంలో అల్లియండి, లేదా వెండిలో అల్లియండి. పడేస్తారా? బంగారం వెండి 40 రోజులు పూజ చేసి ఆ మాలకు చేసి మిమ్మల్ని ఒక XYZగా ఉన్న పేరుతో ఉన్న మిమ్మల్ని ఆ మాల వేసుకోగానే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ప్రపంచంలో అయ్యప్ప స్వామి కదా. ఆ 40 రోజులు పూజ చేసి అనుగ్రహం అంతా ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో డబ్బాలో పెట్టి విభూదిలోనో దేంట్లోనే పెట్టి వచ్చే సంవత్సరం మాల వేసుకోవడానికి ముందు ఒక 10 రోజుల ముందే ఆ మాల అంతా తీసి ఆచార్య గారి దగ్గర ఇచ్చి అల్లించుకొని వేసుకుంటే మీ యొక్క శక్తి అంతా అందులోనే ఉంటుంది కదండి. వెండిలో బంగారంలో ఉన్నది మాత్రం పడేయరు. మామూలుగా ఎక్కడో తుప్పని తీసుకొచ్చి అలా పడేస్తేలాండి. ఆ శక్తి మీరు యొక్క ఆ భగవంతుడు అనుకుంటే ఇన్ని రోజులు పూజ చేసి నేను నీకు మిగతా రోజులు నీకు అనుగ్రహం చేయాలంటే నా పటాన్ని, నా బట్టల్ని, నా మాలను అన్ని తీసుకొని ఎక్కడో ఒక చెట్టు కింద పడేస్తావు, నీకు అనుగ్రహం ఇవ్వాలంటే నేను ఎలా ఇవ్వాలరా అంటాడు భగవంతుడు. కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. అవన్నీ చెడిపోయే వస్తువులు కాదు, అవన్నీ చెడు వస్తువులు కాదు, అనుగ్రహమించే అనుగ్రహ ద్రవ్యాలు అవన్నీ. ఒక వస్త్రము ఇప్పుడు మేమంతా పాత ఇప్పటికీ ఈ షర్ట్స్ అంతా కూడా ఎన్ని ఏండ్లదో ఈ దీక్ష తీసుకున్నాం కాబట్టి ప్రతిసారి కొత్తది కొనాలని రూల్ ఏం లేదు. మరి ఇందులో దీక్షలో ఉన్నప్పుడు ఈ మాల వేసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఈ దీక్ష పనికిరాదా? ఈ షర్ట్ పనికిరాదా? అందులో ఏమన్నా ఈ 40 రోజులు మాత్రం మళ్ళీ పనికిరాదని ఎక్కడ ఉండదు కదా. షాప్లో కొనుక్కొని దాన్ని ఎన్ని రోజులు చినిగిపోతే మళ్ళీ కుట్టి వేసుకోండి, తప్పేముంది. శరణమయ్యప్ప.